ఇప్పుడు బంగారు తెలంగాణ అని మీరు అంటున్నారు, కానీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రధానమైనటువంటి ఏదైతే ఉన్నాయో హామీలు, అంటే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాము అని అన్నారు, తర్వాత కేజీ టు పీజీ అన్నారు. సో ఇట్లాంటి ఏవైతే ప్రధానమైనటువంటి హామీలు ఉన్నాయో అవన్నీ వెనక్కి వెళ్ళిపోయారు. అంటే దానికి మీరు మీ సమాధానం, ప్రత్యేకించి మీరు కూడా దళిత వర్గాల నుంచి వచ్చారు, ఉన్నత స్థాయికి వెళ్ళారు, అటువంటి హామీని వెనక్కి వెళ్ళిపోవటం, అంటే తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక దళితుడు ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి ఆశ అందరిలో ఉన్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవటం వల్ల కొంచెం మీలాంటి వాళ్ళకి అది బాధ కలిగించలేదంటారా? ఇప్పుడు చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. డిబేట్స్ కూడా చాలా జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు అన్నమాట వాస్తవం ఇది. నేను మెడనైనా పోసుకుంటా కానీ నా మాట తప్పను అన్నాడు ఆయన. అది వాస్తవం, ఎవ్వరు మేము కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే ఎన్నికలకు ఒక 3-4 నెలల ముందు మా స్టేట్ ఎక్స్టెండ్ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ జరిగిందండి. దాంట్లో వక్తలందరూ కూడా స్పష్టంగా మనం హామీ ఇచ్చిన మాట నిజమే, కాకపోతేనంటే కొత్త రాష్ట్రం ఏర్పడబోతుంది, అనుభవజ్ఞులైన మీలాంటి వాళ్ళు ఉంటేనంటే ఏమవుతుందంటే మీకు మొత్తము నాలెడ్జ్ ఉంది, ఉద్యమం నడిపారు కాబట్టి. ఇప్పుడు ఉదాహరణకు ఆఫ్ఘనిస్తాన్ ఉంది. దాంట్లో ఫస్ట్ ప్రెసిడెంట్ అతని యుద్ధంలో పదార్థ దళంలో కర్జాయ్ యుద్ధం బట్టి పోట్లాడిన ఆయన, వేరే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ప్రజలు అతన్నే మరి కావాలని. అయితే 3-4 నెలల ముందు లేదా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఒక తీర్మానం పాస్ చేశారు. అది యునానిమస్గా ఏమంటే రాబో తెలంగాణలో కేసీఆర్ గారు మాత్రమే ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది, ఎందుకంటే అనుభవరీత్యా ఉద్యమంలో 4 రన్నర్గా ఉండి చేసిన రన్నర్గా ఉన్న దాంట్లో రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడానికి. కానీ ఆ తీర్మానం పాస్ చేసిన తర్వాత ఎన్నికలకు పోయింది కూడా కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని ఎన్నికలకు వెళ్ళలేదు ఆయన. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగానే ఎన్నికలకు వెళ్ళాం, కానీ అటువంటిప్పుడు లేదా దళితులను మోసం చేసినట్టు ఉంటుంది. అది కాదు కదా. ప్రతిపక్షం 2019లో ఉన్న అవకాశం ఉందంటారా? ఇది దళిత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా తెలంగాణకి టీఆర్ఎస్ తరఫున? ఇప్పుడు ఇక్కడ అంటే మొదటిసారి ఆయన అనుభవం ఉంది, ఆయన 4 రన్నర్గా ఉన్నారు, ఉద్యమాన్ని నడిపారు, సో ఆయనకి ఇవ్వడం అనేది సమంజసం అని అంతా పార్టీలో ఎదిగారు. కానీ దళితుని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఆకాంక్ష, చేస్తారేమో అన్నటువంటి ఆశ ప్రజల్లో ఉన్నప్పుడు అది 2019లో ఉన్న సాకారం అయ్యే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా నేను అనుకుంటాను. కేసీఆర్ గారు ఆయన సాధ్యమైనంత వరకు చెప్పిన వాటిని పనులు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు ఆయన. కాబట్టి ఏంటంటే ఈనాడు ఒక ట్రాట్ మీద తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మనం చూసాం, పన్నీర్సెల్వం అందరూ అతను ఏమన్నారు, చాలా మెత్తటోడు అది ఇది అన్నారు. అతన్ని ముఖ్యమంత్రిగా జయలలిత గారు చేశారు, పరిపాలన సాగింది కదా. సో ఎల్లరిగా సరే ఆమె ఇది ఉన్నాయి, కానీ అదేవిధంగా డెఫినెట్గా ఆశిద్దాం ముఖ్యమంత్రి గారు కూడా తాను నిలబెట్టుకుంటారు ప్రయత్నం చేస్తారనే దాంట్లో అటువంటి దాంట్లో సందేహపడాల్సిన అవసరం లేదు నేను అనుకుంటాను. ఒకటి, ఎవరైనా కానీ ఇప్పుడు ఇంత పెద్ద స్థాయిలోకి వచ్చిన తర్వాత కులాల ప్రతిక మంది వాళ్ళే ముఖ్యమంత్రి 20 మందిగా ఉన్నారని నేను అనుకుంటాను. భావ్యం కాదేమో కులాలకి దాన్ని ముఖ్యమంత్రి పదవిని అటాచ్ చేయడం నేను అనుకుంటాను. మనకు ఓవరాల్గా కావాల్సింది రాష్ట్రం సర్వతోముఖ చెందాలంటే. అంటే మీరు అంటున్నారు, అంటే బీయింగ్ ఎ దళిత లీడర్గా మీరు అపారమైనటువంటి అనుభవం ఉంది మీకు, కానీ అది ఏ విధంగా సమంజసం మీరు ఆ మాట అంటారు? ఎందుకంటే ఉదాహరణకి ఇవాళ సర్వత్రా ఉన్నది ఏంటంటే తెలంగాణలో మార్జినలైజ్డ్ సెక్షన్స్కి అన్యాయం జరుగుతున్నది, ఇక్కడ ఒక దొర పరిపాలన జరుగుతున్నది, ఎవరికి యాక్సెస్ లేదు ప్రజలకి, ప్రభుత్వంలో ఎమ్మెల్యేని కలవటం లేదు, ఆయన మంత్రులను కలవటం లేదు, సీనియర్ లీడర్ని కలవటం లేదు, అంతా ఆయన జాగీర్లాగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది ఒక విమర్శ ఉన్నది. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, మీరు బీయింగ్ ఎ దళిత లీడర్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానివ్వండి, ఏదైనా ఒక కీలక పదవిలో ఒక మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఉండటం మూలాన ఆ వర్గాలకి న్యాయం జరుగుతుందా లేదా, దాన్ని మీరు ఒప్పుకుంటారా లేదా? ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కడియంత్రి గారు దళితులే కదండి, స్వామి గారు బీసీ సెక్షన్కి చెందిన వ్యక్తి కదండి, మండలి చైర్మన్ కదండి, ఆయన మహసూనాచారి గారు అసెంబ్లీ చైర్మన్ కదండి, వీళ్ళంతా వీకర్ సెక్షన్కి సంబంధించిన వాళ్ళే కదా. ఒక ముస్లింని డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా. సామాజిక న్యాయంలో కొంత అక్కడక్కడ ఈ విమర్శలు అయితే వినిపిస్తున్నమాట, వాస్తవమే. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు దీన్ని దృష్టిలోకి తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. దాన్ని మీ పార్టీలో చర్చిస్తున్నారా? ఇది
ప్రజలందరూ తెలంగాణ కావాలని కోరుకుంటున్న సందర్భంలో మీ ఓటమి మిమ్మల్ని డెఫినెట్గా బాధించినట్టుంది. నేను అనుకోవటం ఒక ఇండిపెండెంట్ దాదాపు 50,000 ఓట్లు దాకా మిమ్మల్ని 56,000 ఏదో ఆటోనో ఏదో గుర్తు వల్ల ఆటో దానివల్ల మీ ఓటమికి అది ప్రధాన కారణమైందని అనుకుంటున్నాను నేను. అది అక్షరాల నిజం. అది ప్రజలు మమ్మల్ని తిరస్కరించలేదు, నన్ను ఓడించలేదు. 4,16,000, 20,000 దాకా ఓట్లు ఇచ్చారు నాకు.